చట్టబద్ధత ఎక్కడొస్తుంది? ఢిల్లీలో వస్తుంది. ఢిల్లీలో వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసిందా? అందరం పూలు పెట్టుకొని ఉన్నామా? మేము కూడా స్పీకర్గా పనిచేసిన కదా, చట్టబద్ధత అంటే ఏందో చట్టం అంటే ఏందో తెలుసు కదా. ముమ్మాటికి ద్రోహి, ఇంత దగ. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు మెజారిటీ ప్రజలకు హామీ ఇచ్చి ఆ హామీని కూడా మోసంగా తయారు చేస్తే, ద్రోహం చేయడానికి తలపెడితే సహించేది లేదు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం అవుతుంది. 75 ఏళ్ళ నుంచి నమ్మినాము, కొన్ని అర్థం చేసుకోలేదు గతంలో, కానీ ఇప్పుడు ప్రతి విషయం అర్థమవుతూ ఉన్నది. మాకు తెలిసిన విషయంలో కూడా అన్యాయం చేసుకుంటూ మేము న్యాయం చేస్తున్నామని నమ్మించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు వేలాదిగా ఎవ్వల గొప్పల ప్రమేయం లేదు. ఒక పిలుపిస్తే ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఇన్ని వేల మంది ధర్నా చౌకు రావడం అనేది ఇది ఒక చరిత్ర. వాళ్లకు ద్రోహం చేయడమే వాళ్ళ నైజం. ద్రోహానికి మందేంది? ప్రతిఘటన. అందుకనే మేము ఉద్యమ స్వరూపం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు అల్టిమేటం ఇచ్చినాం, చట్టబద్ధత మాత్రమే సమస్యకు పరిష్కారం. 9th షెడ్యూల్లో తప్ప వేరే పరిష్కార మార్గం లేదు. మీరు కాగితాల మీద మాటలలో వేగం చూపిస్తాను, వాడిని చూపిస్తాను. ఎక్కడైతే ప్రయత్నం చేయాలో అక్కడ మీ ప్రయత్నం శూన్యము. ఇది దగాకు నిదర్శనం. కాబట్టి తెలంగాణ యావత్తు కదిలొచ్చి హెచ్చరిక. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తే ఉద్యమం ఉండదు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకొస్తే ఖచ్చితంగా ఉద్యమం ఉంటుంది. ఈ పోరాటం గురించి మీరు ఎన్ని ధర్నాలు నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ మొండి ప్రభుత్వం, మోసమే ప్రభుత్వం, అందరినీ మోసం చేస్తుంది. పెళ్లిళ్ళు చేసుకోకండి, ఆగండి నెల రోజులు, ఆ తర్వాత పెళ్లి చేసుకోండి, పొయ్యి లోన్లు తెచ్చుకోండి, అయిపోయి ఇప్పుడే తెచ్చుకోండి. ఇటువంటిది ప్రభుత్వం. రాత్రికి టికెట్ పడుతుంది, టకటక పడుతుంది అని గట్లనే బీసీలు కూడా అనుకుంటారు. కానీ బీసీలతో చిలగట మాడుకుంటే ఉండదు. అది మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా ఉంటేనే కదా పులి మీద స్వారీ చేసినట్లేదు. కోట్లాది మంది జనం బీసీలు చూస్తూ ఉంటారు. ఎదురు తిరిగినంటే వేరే ఉండదు. బీసీ రిజర్వేషన్ మొదలైందని చెప్పచ్చు. బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం లాగా.